మాట తప్పాడు, మడమ తిప్పాడు, ఫ్యాన్స్ బోరుమన్నారు. జగన్ తీరు, మనస్తత్వం విస్పష్టం. ఇలాంటి వ్యక్తిన ఆరాధించింది అని లెంపలేసుకుంటున్న వైనం. కార్యకర్తల నుంచి మోస్తరు నేతల దాకా జగన్ వ్యక్తిత్వంపై విసుగు. నేను విన్నాను, నేనున్నాను అనే సినిమా డైలాగును అప్పట్లో గట్టిగా వాడుకున్నాడు వైఎస్ జగన్. అధికారంలోకి రావడం కోసం బుగ్గలు పట్టుకున్నాడు, నెత్తిన చేయి వేశాడు, మనుషులను కౌగులించుకున్నాడు. చూసిన వాళ్ళంతా అదంతా ఆప్యాయత అనుకుని బుట్టలో పడిపోయారు. ఆ డ్రామా అంతా ఐపాక్ ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ అని అప్పట్నుంచే చెబుతూ వచ్చారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అయినా సరే జగన్ ను అర్థం చేసుకోలేక కొందరైతే దేవుడిలా ఆరాధించారు, బట్టలు చించేసుకున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏదో వెలగబెడతాడని ఆస్తులు అమ్ముకొని మరీ జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు. చివరికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చెప్పిందే జరిగింది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే రకమని తేలిపోయింది. దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు కూడా. అయినా సరే ఇప్పటికీ జగన్ నిజ స్వరూపం ఏంటో తెలియని వాళ్ళు జగన్ అంటే పడి చచ్చిపోతుంటారు. కానీ జగన్ అసలు రూపాన్ని ఇంకొన్ని ఉదాహరణలతో చెబుతున్నారు బోడే రామచంద్ర యాదవ్. నా అనుకున్న వారిని వదిలేయడంలో జగన్ ది సెపరేట్ ట్రాక్ రికార్డ్. తన కోసం పనిచేసిన వారిని సైతం వదిలిపెట్టేయగలడు. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం చూడ్డానికి కూడా వెళ్లలేదు. పోనీ బెయిల్ పై వచ్చాక అయినా పిలిపించుకుని మాట్లాడి ఉండాల్సిందిగా అది చేయలేదు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డినైనా మాట వరుసకైనా ఓదార్చాల్సిందిగా అది లేదు. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయం. జగన్ వెంటపడి తిరిగాడు. ఏదో నామ్కే వాస్తుగా జైల్లో ఉన్న నందిగామను కలిసొచ్చారు జగన్. ఆ తరువాత కన్నెత్తి చూస్తే ఒట్టు.